ఈరోజు కాటారం మండల కేంద్రంగా రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఏదైతే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 2007లో మొదలుపెట్టి మరి ఇప్పటిదాకా అక్కడ ఎవరైతే భూములు కోల్పోయిన రైతులకు కనీసం భూ నిర్వాహితులకు సాయం చేసే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదంటే నిజంగా శోచనీయం. మరి గతంలో మొన్నటికి మొన్న ఎలక్షన్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నేను గెలవడంతో సంవత్సరం లోపు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అన్నింటిని పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్న 43,000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాలు గడిచినా కానీ కనీసం ఇక్కడ 45 మంది ఎవరైతే 50 మంది రైతులకి ఇంకా ₹1 కూడా వాళ్ళకు పరిహారం అందకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా కాలయాపన చేస్తూ ఈరోజు సీఎం వస్తానని చెప్పేసి భూపాలపల్లి కేంద్రంలో సీఎం వస్తున్నారని చేసి ఉదయం 4 గంటలకు రైతులను తీసుకొని వచ్చి ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చూసుకున్నట్టయితే మరి ఈ ప్రాంత రైతులే నాకు పెద్దలు, ఈ పెద్ద కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉన్నది అని చెప్పేసి మాట్లాడిన శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత రైతులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులను ఉదయాన్నే తీసుకొచ్చి కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు, వీళ్ళని ఎందుకు తీసుకుపోయినారు మా ఊళ్ళని అని చెప్పేసి. మరి ఇప్పటికైనా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఈ ప్రాంత రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్న ఆలోచన ఉంటే ఈ భూ నిర్వాహితులు ఎవరైతే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన భూ నిర్వాహితులు ఉన్నారో వీళ్లకు తక్షణమే వాళ్ళకు పరిహారం అందించి మీ చిత్తశుద్ధి చూపెట్టాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఇదే రైతులను అందరినీ సంఘటితం చేసి ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మంత్రి నియోజకవర్గంలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో ఈ భూ నిర్వాహితులను పట్టుకొని వాడవాడ తిరిగి మీ మెడలు వంచైనా కానీ ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బొందబెట్టైనా ఈ రైతులకు న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడతామని తెలియజేస్తున్నాం. రైట్.